దేవుని యొక్క కృపలు ఎలా ఉంటాయంటే సాతాను ఎన్నో రీతిలో ఇబ్బందులు అనే కొలువులు తీసుకొస్తూ ఉంటది, అనారోగ్యం అనే శ్రమలు తీసుకొస్తూ ఉంటది, ఆపద అనే శ్రమ వస్తూ ఉంటది. కానీ దేవుడు ఆలకించనై ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన స్వస్థత మనకు కలగజేస్తూ ఉంటాడు. మన శరీరం ఎప్పుడు కూడా శత్రువుగా, ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఒక శత్రువే. ఈ శత్రువు ఎక్కడో లేడండి, మన శరీరంలోనే కూర్చొని ఉంటాడు. కానీ ఆ శత్రువుని ఏ రీతిగానైనా దేవుడు తొలగించటానికి పవర్, రిటర్న్ కంపార్ట్మెంట్ రిలీజ్, ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన స్వస్థతను అనుగ్రహిస్తూ ఉంటాడు, బాగు చేస్తూ ఉంటాడు. మనము మైమరిచి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండి కష్టాలు పాలవుతూ ఉంటాం. ఆ కష్టానికి కారణమైంది ఎవరో అంటే నిన్ను పెళ్ళగించి బాధలనే శ్రమలనే కష్టం తీసుకొచ్చేవాడు శత్రు. ఒక్క క్షణములోనే నీకు బాధను కలుగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.